ఎక్కడున్నాడు? నాతో పాటు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందిరా. పోటుగాడిని ఇక్కడికి లాక్కురండి. మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తావో చూస్తాను. రై, వీణ్ణి చంపి పాతేయండి. అయ్యా, వాడు ఇంతకు ముందులా లేడండి. వాడు మారాడండి. వాడిని వదిలేయండి, వాడిని వదిలేయండి బాబు, వాడిని వదిలేసేయండి. నా కొడుకు తన్నం తినేవాడా? వాడు వాళ్ళ చేతుల్లో ఎలా తన్నం తింటున్నాడో చూడండి. ఇప్పటికైనా నమ్మండి, వాడు మారాడండి, వాడు మారిపోయాడండి. వాడిని వదిలేయండి, వాడిని వదిలేసేయండి, చెప్పండి. అయ్యా, దయించి నా మాట నమ్మండి, వాడు మారాడు. ఇక పొరపాటును కూడా వాడు మీ జోలికి రాడు. నమ్మండి, నన్ను నమ్మండి. అయ్యో, మీకు చేతులెత్తి దండం పెడతాను. వాడిని వదిలేయండి, వదిలేయమని చెప్పండి అయ్యా. వాణ్ణి ఒక్క వేటుతో వేసేయండి. ఇంతకు మించి వీణ్ణి కొడితే చచ్చిన పామును కొట్టినట్టే. మనకే అసహ్యం. నీ కొడుకు ప్రాణాలు నీకు భిక్షగా వేసి వెళ్తున్నాను. ఇక మళ్ళీ వాడు నా జోలికొచ్చాడో నీ కొరివి పెట్టడానికి నీకు కొడుకుండడు. ఏం దిగులు పడకండి, త్వరలోనే కోలుకుంటాడు. ఏం దిగులు పడకండి, త్వరలోనే కోలుకుంటాడు. అలాగే డాక్టర్. ఇప్పుడు తృప్తిగా ఉందా? అడ్డమైన స్వామీజీల దగ్గరికి తీసుకెళ్లి అన్నకి ఈ పరిస్థితి కలిగించావే. నీకెందుకు మగపిల్లాడు? మాట్లాడకుండా నాలా ఆడపిల్లను కనుండి పోయేది. నిన్ను ఈ గాయం 2 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ 20 ఏళ్ల క్రితం నా మనసుకు తగిలిన గాయం ఇప్పుడే ఆరింది. వీడికి వాళ్ళకి మధ్య ఉన్న సమస్య తీరిపోయింది. ఇక నా బిడ్డ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం రాదు. ఆ ఒక్కడి చాలు నేను ప్రశాంతంగా బతకడానికి. నువ్వు నీ ప్రశాంతత, నువ్వు ఇంకెవరి దగ్గర తన్నులు తినాలనుకుంటున్నావో తినే. ఇదంతా నీ తలరాత.
స్వామి స్వామి మా ఈశ్వర స్వామి లోన్ ఉన్నాడండి లోన కుదిలినారంటే చూసి వస్తాను స్వామి 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 శివలింగ స్వామి స్వామి లోన కుదరటం లేదు స్వామి ఇంకెన్నాళ్ళని మాతోనే మా ఆయాసంలోనే ఉంటారు స్వామి కొంచెం ఓపిక పట్టి స్వామి నాకు సపోర్ట్ గా ఉన్న వాడిని సపోర్టా పండు పిండినట్టు పిండి పడేశారు ఎమ్మెల్యేని ఎదిరించి నిలబడ్డా నేను దొరుకుంటే నా పరిస్థితి ఏమైందో కొంచెం ఆలోచించామే అవును స్వామి కొంగను కాల్చినట్టు కాకిని కాల్చినట్టు టప్ప టప్ప కాల్ చేస్తారు స్వామి నువ్వు ఊరుకో స్వామి నువ్వే కాల్ చేసి ఎలా ఉన్నావా స్వామి అడు చూడు స్వామి మీ మడిసి వస్తున్నాడు ఈశ్వర్ బయలుదేరు వాళ్ళని ఊరికే వదలకూడదు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలి దెబ్బ తీస్తేనే మన శక్తి ఏంటో తెలుస్తుంది పద వెళ్దాం దెబ్బకి దెబ్బ సమాధానం కాదు టీచర్ కొట్టారని తిరిగి కొడితే చదువు పోతుంది రౌడీ కొట్టాడని తిరిగి కొడితే మనశ్శాంతి పోతుంది మనిషికి ఆస్తిపాస్తుల కంటే మనశ్శాంతే ముఖ్యం నాకు అమ్మా చెల్లెలు ఉన్నారు అదేవిధంగా మీకు ఓ కుటుంబం ఉంది ముందు వాళ్ళ సంగతి చూడండి స్వామి స్వామి ఏంటి ఈశ్వర్ ఇలా మారిపోయా? అవును వీడు మారిపోయాడు మీరు కూడా మారండి లేదా ఎవరి చేతుల్లో అయినా తన్నులు తిని చావండి పద ఈశ్వర్ స్వామి దిగులు పడకండి స్వామి మా అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తాను జీవితాంతం మాతోనే ఉండిపోండి స్వామి అమ్మాయా? అవును స్వామి ఎక్కడుంది స్వామి? ఇదిగో ఇక్కడే ఉంది స్వామి ఇదే స్వామి మా అమ్మాయి ఏరా గుమ్మడికాయకి లంగా ఓడి వేసినట్టుంది ఇది అమ్మాయి అట్రా పొగడకండి స్వామి సిగ్గేస్తుంది పదండి పదండి అయ్యో మార్కెట్ లో జరిగింది విని చాలా కంగారు పడ్డాను వెంటనే నేను అమ్మవారి గుడికి వెళ్లి నీ పేరున అర్చన చేయించాను అన్నీ సర్దుకుంటాయి ఎందుకలా దూరంగా జరుగుతారు విభూతి పెట్టడానికిగా వచ్చాను ముద్దు పెట్టడానికి వచ్చానా ముద్దు పెట్టడానిక అమ్మా భోనా ఏమిటి బాబు ఆ విభూతి తీసుకుని నాకు పొయ్యండి వాళ్ళు పుయ్యొచ్చు కానీ నేను పుయ్యకూడదా ఈవిడ మా అమ్మ పొయ్యొచ్చు తను నా చెల్లెలు పొయ్యొచ్చు మీరు పూస్తే తప్పు కాదా ఎరా ఇందులో తప్పే ఉంది కాబోయే భార్య కాకపోతే ఇంకెవరు పూస్తారు కాబోయే భార్య ఈశ్వర్లు ఎవరైంటుందా నువ్వు పెట్టమ్మా ఆగండి ఈ ప్రేమ పెళ్లి అంతా 3 నెలల తర్వాతే 3 రోజులకే అన్నయ్యలో ఇంత మార్పు అయితే 3 నెలల తర్వాత ఇంకేమవుతుందో అదంతా నాకు తెలీదు నన్ను పెళ్లి చేసుకోవాలి ఒట్టేయండి నీకు ఈశ్వర్కి మీరేగా ఈశ్వర్ సరే ఆ ఈశ్వరుడికి నీకు ఏ ఈశ్వరుడు శనీశ్వరుడా మహేశ్వరుడా లోకేశ్వరుడా సరే నీ ఈశ్వర్కి నీకు 3 నెలల తర్వాత పెళ్లి ఇది బొట్టు బాబు ఈశ్వర్ గోత్రనామాలు చెప్పిన ఆయన అర్చన చేసేస్తాను గోత్రనామాలనేవి కేవలం మనుషులకే ఆ దేవుడికి అంతా సమానమే దయించి అర్చన దేవుడి పేరు మీద చేయండి ఆహా చూసావా అమ్మా చూసావా ఆ స్వామీజీ దయ వల్ల ఈశ్వర్ ఎంత మారిపోయాడు అవునవును చాలా మారిపోయాడు మీరు వెళ్ళి అర్చన సంగతి చూడండి వెళ్ళండి సరేనమ్మా ఓం శివాయ నమః ఒట్టి వాగుడు నీ కూతుర్నే కదా ఏంటన్నా గుళ్ళోకి తమరే వచ్చినప్పుడు చెప్పులు రాకూడదా ఏంటి అయ్యా పోరా
రా బయటికి. వాళ్ళెంత రెచ్చగొట్టినా నువ్వేం మాట్లాడుకున్నాయనా? లోపలికి పో, పో లోపలికి. అందరి దగ్గర చెప్పులు తీసుకుని టోకన్లు ఇవ్వు. రాయ్. ఏమండి 420 ఇందా మేం లోపలికెళ్ళి తిరిగి వచ్చే వరకు మా చెప్పులకి నీదే బాధ్యత. తీసుకో, తీసుకో నాన్న. బయటకు రా అన్నయ్య, రా అన్నయ్య. ఎందుకమ్మా? ఏమన్నయ్యా, నీకు ఇది అసహ్యంగా లేదు, అవమానంగా లేదు? అడ్డమైన వాడు చెప్పులు తీసి లోపల పెడుతున్నా, బయటకు రా అన్నయ్య. ఇలా చూడమ్మా, ఇంతవరకు ఇక్కడ ఒకడు ఉండేవాడే, వాడు మనిషే కదా, వాడు ఇదే పనిగా చేశాడు. ఇది నాకు అసహ్యం అనిపించట్లేదమ్మా. ఇప్పుడు సంతోషమేగా, ఇప్పుడు నీకు సంతోషమేగా. ఈ సీన్ ఇక్కడే ఉండి కళ్ళారా చూసి ఆనందించురా. నేను వెళ్తున్నాను. రాయ్, చెప్పులు తీసుకోండి రా. బయటికి రా. నా కాళ్ళకు తొడుగు. నువ్వు తొడుగుతావా లేక మీ అమ్మని తొడగమంటావా? తొడగరా. బాధపడుతున్నావా బాబు? తల్లి కావాలంటే పురిటి నొప్పులు భరించాలి కదమ్మా. మీ కొడుకు మంచివాడు కావాలి అంటే ఈ నొప్పిని భరించక తప్పదు. పదమ్మ, వెళదాం. అత్తయ్య, మీరు చెప్పింది నిజమే. ఈ స్వామీజీ అచ్చం మీ అబ్బాయిలానే ఉన్నారు. ఈవిడే మీ అబ్బాయి లవరా? ఎలా స్వామి కరెక్ట్ గా చెప్పేశారు? అదే శివశక్తి. మీరు బాగా మారిపోయాడు స్వామి. పెళ్లి కూడా మీరు చెప్పిన టైంకే చేసుకుంటానంటున్నాడు. ఆ స్థాయికి మీ భక్తుడయ్యాడు. నిజమా? చాలా సంతోషం.
పెళ్లి ఒక 3 నెలల తర్వాత పెట్టుకోండి. అప్పుడే అందరికీ మంచిదనుకుంటాను. ఈయన చెప్పిన మాటల్ని అలాగే చెప్పేశారు మీరు. ఓ, ఆయన అలాగే చెప్పారా? అవును. ఆయన జ్ఞాని, శాస్త్ర విజ్ఞానాన్ని పరిశోధించేవాడు విజ్ఞాని. ఒక భక్తుడి మనస్సుని చదివేవాడు మహాజ్ఞాని. అది సరే కాని నా ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా పెళ్లినెందుకు 3 నెలలు వాయిదా వేశారు? అప్పుడే గురువు ఇల్లు మారుతాడు. అంతలో ఈయన మారిపోతారే? ఆయన మారడం గురించేగా చెప్తున్నాను. నాకేమీ అర్థం కావట్లేదు స్వామి. అది ఆధ్యాత్మికం. నీలాంటి అర్భకులకు అది అర్థం కాదు. భక్త, మీతో కాస్త విడిగా మాట్లాడాలి. లోపలికి వస్తారా? ఏమిటి స్వామిజీ, మ్యాటర్ అది ఎలా సాగుతోంది? అంత సక్రమంగానే సాగుతోంది. 3 నెలల తర్వాత నువ్వు వెళ్లేసరికి ప్రశాంతంగా ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. ఇలా చూడండి, జీవితం అన్నది గాలి లాంటిది. ఇంతవరకు మీరు చూసింది కేవలం పైరుగాలి మాత్రమే. ఇంకా చలిగాలి, కొండగాలి, పిల్లగాలి, వడగాలి, ఈదురుగాలి, సుడిగాలి అని ఉన్నాయి. ఇవన్నీ కలిసి కొట్టినప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. త్వరగా రండి, పోనీరా, తొందరగా పోనీ. నీకు చెప్పేది త్వరగా పోనీ, త్వరగా పోనీరా. ఎవరు కావాలి? నువ్వేనే రాలే. బ్రోకరు, నేను రిలీజ్ అయిన వెంటనే నిన్నే వెతుకుండాల్సిందే. కానీ నీ చెల్లెలికి పెళ్లి కొడుకుని వెతికారా? రేయ్, నువ్వు నా చెల్లెలికి పెళ్లి చేసావు కదరా, ఇప్పుడు నీ చెల్లెలికి నేను బ్రోకర్ పని చేశాను. దీనికి నేను చూసిన పెళ్లి కొడుకుని చూస్తావా? రేయ్, తీసుకురండి పెళ్లి కొడుకుని. చూడలే, ఏం అల్లుడు, రెడీయా? తల్లి కొడుకులిద్దరూ దీన్ని ఆశీర్వదించండి. ఒక నిమిషం, ఇలా చూడండి. నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. దయించి నా చెల్లెని వదిలేసేయండి. ఏంట్రా బోల్డ్ డైలాగులు కొడుతున్నా? ఈశ్వర్, ఆ రోజు రెచ్చిపోయావు, ఈ రోజు ఏం తగ్గిపోయావు? రేయ్, రారా, నా మీదికి రారా. ఏంట్రా చిరుత బిత్తరపోతోంది? చెయ్యతురా, మీదికి రారా, రారా. పెళ్లి కూతురా, రావే. ఏమిట్రా అలా చూస్తావా? వెళ్ళి దాన్ని కాపాడు. రేయ్, కట్టా తాళే. నేను చెప్పేది వినండి. ఇది తన జీవితం. దండించదలుచుకుంటే నన్ను దండించండి. తననే తిరునాళ్లలో తప్పిపోయిన వాళ్ళ చూపేంట్రా? రారా, రేయ్, దమ్ముంటే రారా, వీధికి రారా, మగాడు వచ్చి రారా. ఏంటి అన్నయ్య? ఈశ్వర్, నీకేం కాలేదు? ఈశ్వర్, ఏమిట్రా అలా చూస్తావు? ఎందుకురా తన్నులు తిని చేస్తావు? వాడిని కొట్టవా? నీ చెల్లెలు వాడి నుంచి కాపాడవా? నువ్వేమన్నా సాములారువా? చెప్పరా, నువ్వేమైనా సాములారువా?
అవమానం భరించలేక నిప్పంటించుకుని చావబోతున్నావా? అంటించుకోరా, ధైర్యం ఉంటే కాల్చుకోరా. ఆ అగ్ని సాక్షిగా నీ చెల్లెలి పెళ్లి జరుగుతుందిరా. రై కాల్చుకోరా. రై చూస్తావేంట్రా, కాల్చుకో. నాకు నా ప్రాణం కన్నా నా చెల్లెలి మానవే ముఖ్యం. వెంటనే నీ మనుషుల్ని ఈ ఊరుదిలి వెళ్ళిపోమని చెప్పు. లేదంటే నాతో కలిసి నువ్వు కాలి బూడిదవుతావు. ఆగండ్రా, పొండ్రా పొండ్రా పొండ్రా. ఇలా చూడు, మంచివాడి కోపం వస్తే ఒంటికి మంచిది కాదు, చెడ్డవాడి కోపం వస్తే ఊరికి మంచిది కాదు. మంచివాడిగా ఉండడానికి ప్రయత్నించు. స్వామి ఇదే మనకు ప్రసాదం స్వామి, బాగా తినండి స్వామి. ఏ మావా తిండు మావా. ఏంటి మావా? హలో సామె, ఎవరు సామె? నేను కోట్లింగాన్ని మాట్లాడుతున్నాను. ఏం చేస్తున్నారా? ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ లో ముఖ్యమైన విఐపీలతో కలిసి నవకాయ పిండి వంటలతో విందు భోజనం చేస్తున్నాను రా. నేను ఒక స్వీట్ ఇస్తాను, అది కూడా పెట్టుకుని తిను. ఇక అదొక్కటే బాకీ, అది కూడా పెట్టాయి. ఇక ఎమ్మెల్యే గారి గురించి భయపడక్కర్లేదు. వాడి గోరు తగిలిందనుకో వేలుండదు, వాడి వేలు తగిలిందనుకో చెయ్యే ఉండదు, వాడి చెయ్యి తగిలిందనుకో రేయ్, ఈ మందులో చేరినప్పుడే నాకు తెలుసు పంచి డైలాగులు వస్తాయని. బయటకు రారా. మన ఈశ్వర్ పాత ఈశ్వర్లా విశ్వరూపం చూపించాడు. ఆ వీరభద్రం గాడిని తన్ని ఊరు నుంచి తరివేశాడు. ఆ గ్రూప్ ను వదిలేసి మన గ్రూప్ కు చేరా. సామే ఆ కిందకు లాగేశారు సామే. అరే సామే, మనిషికి ఇప్పుడు ఒకేలాంటి భోజనం దొరకదా? వెజ్ బిర్యానీ దొరుకుద్దే, చికెన్ బిర్యానీ దొరుకుద్ది, మటన్ బిర్యానీ దొరుకుద్ది, సద్దనము దొరుకుద్ది. స్వామి పంచ్ డైలాగ్తో పంచర్ చేయకండి స్వామి, త్వరగా ఈ సీన్ చెప్పండి స్వామి, ఆకలితో చేస్తుందండి. రే పంచి డైలాగులు మీ దాకా వచ్చేసినాయి స్వామి. సరే పర్వాలేదు, ఈ రాత్రికి మీ అందరికి బిర్యానీ. మాకు బిర్యానీ పెడతారు స్వామి, చల్లగా ఉండాలి స్వామి. లాగించో నాటుకోటి బిర్యానీ, కళ్ళు కొట్టి సింధులేద్దాం, కౌసు పెట్టానంచుకుందాం, కళ్ళు కొట్టి సింధులేద్దాం, కౌసు పెట్టానంచుకుందాం. లాగించో నాటుకోటి బిర్యానీ, అరే లాగించో నాటుకోటి బిర్యానీ, కళ్ళు కొట్టి చిందులేద్దాం, కళ్ళు కొట్టి సింధులేద్దాం, కౌసు పెట్టానంచుకుందాం, చీపు చింత లేకుండా ఒక్కటిగా బతుకుతున్నాం. నాటుకోటి బిర్యానీ ఆదరింది సామే, దేవుడు సల్లగా చూడాలి సామే సవన్ ఉండాలి సామే. నూరేళ్ళు బతకని స్వామి. బుద్ధి ఉందాక ఎమ్మెల్యే కారు వస్తా ఉంటే నడు రోడ్లో నుంచి డాన్స్ ఆడుతా ఉంటారా? ఎవడ్రా ఎమ్మెల్యే? ఆఫ్టర్ ఆల్ 10 ఓట్ల తేడాతో గెలిచిన వాడు ఎమ్మెల్యేట్రా. నేను మటుకు అలా గెలుతుంటే నడి రోడ్లో నిలబడి 4 పీకులు చచ్చుండేవాడు. వాడు నికార్సైన మగాడైతే వాడి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడమనరా. 10,000 ఓట్ల తేడాతో గెలిచి చూపిస్తా. మా ఈశ్వర్ ఇంతకు ముందులా లేదు. ఇక్కడ దెబ్బ పడితే గోల్కొండ అబ్బా అనాలరా. ఏంటో తుపాకీ చూపిస్తావు?
బండెక్కండ్రా. ఏంటన్నయ్య వాడు అలా పిచ్చోళ్ళ మాట్లాడుతుంటే వచ్చి బండి ఎక్కమంటావేంటి? పిచ్చోడు అలాగే మాట్లాడతాడు. ఎక్కండ్రా, ఎక్కండ్రా బండి. రేయ్ పదండ్రా బండి ఎక్కండి. పోరా రే స్వామి. ఏందయ్యా తుపాకీలో గుళ్ళు లేవండి. ఇంకా అయ్యో వాళ్ళు ఉన్నప్పుడు చెప్పలేదు, చెప్పుంటే నేనుండేవాడిని కాదు. నిజమే స్వామి. రండి శివలింగం గారు, రండి. రాజకీయ నాయకుడంటే ఈ ఎలక్షన్ లో నించుని ఓట్లడిగి గెలవడం మాత్రమే కాదు, ఎత్తులు పై ఎత్తులు ఎన్నో ఉంటాయి. అందులో ఒక ఎత్తే ఈ ఎత్తు. రేయ్. వదలండ్రా. ఈ ఎలక్షన్స్ లో నిలబడి ఓడిపోయినందువల్ల నీకు మెంటల్ ఎక్కి ఇది ఇంకో ఎత్తు. దీని తర్వాత ఇంకో ఎత్తుంది, అది కూడా విను. రాయ్, ఊళ్ళో ఏంట్రా విశేషం? మన బాబాయ్ కూతురికి ఓణీల ఫంక్షన్ జరుగుతుందన్నా. నువ్వు తిన్నగా ఇంటికి వెళ్తున్నావు, మెంటల్ గానే వెళ్తున్నావు. ఊరంతా నువ్వు మెంటల్ అని నమ్మాలి. అక్కడ ఏ అమ్మాయికి అయితే ఫంక్షన్ జరుగుతుందో ఆ అమ్మాయిని నువ్వు గట్టిగా కౌగలించుకుని ముద్దులిస్తున్నావు. ఇవ్వలేదనుకో, వీడికి అమ్ముండదు. రై, నిప్పట్టించండ్రా. మీరేం చేయకండి, మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ ఎపిసోడ్ కి నేనే డైరెక్టర్. యాక్టింగ్ అవార్డు వచ్చే లెవెల్కు ఉండాలి. రాయ్, నేను చెప్పినట్టు నువ్వు చేయలేదో తిరిగి వచ్చేసరికి ఇక్కడ బూడిదే ఉంటుంది. పో. రాయ్ అన్నయ్య, మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళి పబ్లిక్ లా కలిసి వాడిని లేపేయండి. ఒక ఎమ్మెల్యేని ఇక్కడికి వస్తే చూసి చూడనట్టు ఊరుకుంటారా? ఈ ఏరియా ఎమ్మెల్యేని వస్తే ఒక పోస్టర్ లేదు, ఒక కట్అవుట్ లేదు, ఒక వినయ్ లేదు, ఒక శాల్వా లేదు, ఒక పూల మాల కూడా లేదు. ఏంటే ఎన్నికల్లో ఓడిపోయి పిచ్చాడైపోయినట్టున్నాడు. ఒబామా గారు పిలిచారు, నేను వెళ్ళలేదు. మన్మోహన్ సింగ్ గారు ఢిల్లీ ఫంక్షన్ కి పిలిచారు, వెళ్ళలేదు. మీకు గౌరవం ఇచ్చిందని ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రా ఫంక్షన్ చేసేది. ఏమే వీడికి ఎన్నికలు అవసరం అంటే చూడు, పిచ్చి బాగా ముద్రిపోయింది. అయ్యో, హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 4. హలో హలో హలో. ఈ మహాసభకి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు ఎంతో సంతోషపడుతున్నాను. పుష్పవతి అయిన కారణంగా మహాత్మా గాంధీ గారిని నిన్న కలిశాను. అప్పుడు ఆయన ఏమన్నారు? అమావాస్య వ్రతం, శుక్రవార వ్రతం, ఆషాఢ వ్రతం, మాఘశ్రావణ వగైరా వ్రతాలన్నీ నియమనిష్టలతో బాగా ఆచరించి దేశానికి స్వతంత్రం సంపాదించాలని చెప్పారు. మామూలుగా బెంచ్ కారులో తిరిగే నేను ఈ రోజు కాలినడకన వచ్చాను. దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఈ ఫంక్షన్ కి ఎందుకు వచ్చాను అని నా మీద నాకే కోపంగా ఉంది. ఏసీ కూడా లేదు. విందు భోజనం పెట్టారా? వాటర్ అయినా కొనిచ్చారా? కనీసం కూల్ డ్రింక్ అయినా ఇచ్చారా? ఎదవ సన్నాసులారా, మీరు పిలిచారని వచ్చారు చూడండి, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నేను ఒక నికార్సైన రాజకీయవేత్తని. వంశపారంపర్యంగా దేశానికి సేవ చేస్తున్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణి. నన్ను ఓడించేందుకు ఇక్కడ కుట్ర జరుగుతోంది. నాకు ఎదురుగా నిలబెట్టి లొల్లి చేస్తున్నారు ఇక్కడ రాజకీయ.
బావా ఎవరా మీరు చెప్పండి చెప్తాను హలో హలో అన్న చెప్పినట్టుగానే అంత సక్రమంగా చేశాను కదా మరి ఎందుకు కొడుతున్నారు? నేను కూడా అన్నయ్య చెప్పినట్టుగా చేయాలిగా మరి. శివ 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 ఏమైందిరా? ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి. హలో ఈశ్వర్, నా చావు గురించి దిగులు పట్టలేదు. ఆ ఎమ్మెల్యే నన్ను పిచ్చివాడి చేసి హత్య చేశాడు. అన్నిటికీ కారణం ఎమ్మెల్యేనే. నా భార్య బిడ్డలు ఎత్తుకెళ్ళి చెల్లెలంటే అమ్మాయికి నా చేత ముద్దు పెట్టించాడు. ఇప్పుడు ఆ పాప కూడా మూట కట్టుకున్నాను. ఈశ్వర్, ఇది కలికాలం. రెండు కళ్ళు మూసుకొని ధ్యానంలోనే ఉండకు. దుర్మార్గం నశించాలంటే నువ్వు త్రినేత్రుడివి కావాలి. త్రినేత్రుడివి కావాలి. శివ ఏంటయ్యా ఇక్కడ ఏం జరిగింది? నమస్కారం అండి. ఈ ఊళ్ళో రామయ్య కూతురు ఓణీల ఫంక్షన్ అయిందండి. ఆ ఫంక్షన్ లో పెద్ద మనిషి అయిన అమ్మాయిని పిచ్చాడు చేర్చడానికి వచ్చాడండి. అది చూసిన అక్కడ జనానికి కోపం వచ్చి కొట్టేసరికి పాపం చచ్చిపోయాడండి. దండాలయ్య గారు, అక్కడున్న జనం కాపాడకపోయింటే పాపం ఆ అమ్మాయి బతుకు నాశనం అయిపోయిండేదే. సార్ నమస్కారం అండి. ఆ పిల్లని కాపాడడానికి జనానికి ఎంతకంటే మార్గం తెలియలేదండి. అయ్యా అయ్యా నమ్మకండి, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. నా భర్తను చంపింది చుట్టుపక్కల జనం కాదయ్యా, అన్యాయంగా వీళ్ళే కొట్టి చంపేశారయ్యా. ఆయన పిచ్చివారు కాదయ్యా. మొగుడు చచ్చిపోయేసరికి పాపం ఈ పిచ్చి తల్లికి పిచ్చి ఎక్కింది ఇన్స్పెక్టర్ గారు. మీరు కరెక్ట్ గా చెప్పారండి. ఆడు పిచ్చాడా కాదని ఈ చుట్టుపక్కల జనాన్ని అడిగి తెలుసుకోండి, లేదా ఫంక్షన్ జరిగిన చోట అమ్మాయి బంధువులను అడిగి తెలుసుకోండి. వీళ్ళని నమ్మకండి అయ్యా. ఒక అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే జనం చూస్తూ ఊరుకుంటారండి. సార్ వీడిని నమ్మకండి, అబద్ధాలు చెప్తున్నాడు. వీడు 4-5 సార్లు జైలుకి వెళ్ళొచ్చాడు. వీడిని చూడండి సార్, 2 ఏళ్ళు జైల్లో ఉండి ఇప్పుడే బయటకు వచ్చాడు. సార్ వీళ్ళందరూ ఎమ్మెల్యే మనుషులు, అతన్ని చంపింది వీళ్ళే. నేను నా కళ్ళారా చూశాను. సార్ నాదొక చిన్న సందేహం.
ప్రజాసేవే జయంగా బతుకుతున్న ఎమ్మెల్యే గారి మనుషులు అయిన మేము ప్రజలం కాదా అండి? మీరే చెప్పండి. ఇక్కడ ఎవరయ్యా ఈశ్వర్? నువ్వేనా ఈశ్వర్? అవును. నువ్వేనా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది? సరే, నువ్వు నిజం చెప్పు. ఇక్కడ ఏం జరిగింది? చనిపోయిన శివలింగం నా ఫ్రెండే. ఆ ఎమ్మెల్యే భుజంగం ఇది వాడి మరణ వాంగ్మూలం.